హలో ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మురుకులు చేస్తున్నాను. 4 బియ్యం పిండైతే, 1 పుట్నాల పప్పు, వేయించిన పుట్నాల పప్పు. నేను మిషన్‌కేసేటప్పుడే 4 బియ్యము, 1 పుట్నాలు వేసి మరపట్టించాను. పిండైనా 4 బియ్యం పిండైతే 1 పుట్నాల పప్పైనా కలుపుకోవచ్చు. కరకరలాడుతూ చాలా చాలా టేస్టీగా వస్తాయి. నేనేం బియ్యం వేయించడం అందుకేం చేయలేదు. ఇప్పుడు దీంతో నువ్వులు, వాము, సాల్ట్, కారప్పొడి అన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి పిండినిలా మెత్తగా పిసుక్కోవాలనమాట. బాగా మెత్తగా ఎంత మనము పిండిని పిసికినామంటే అంత బాగొస్తాయన్నమాట మురుకులు. అట్లా ముద్ద చేసి పెట్టాలి. లేకపోతే ఆరిపోతుంది. స్టిఫ్ అయితుంది మనం ఒత్తాలంటే. చెక్కిలాలు ఒత్తేటప్పుడు ఇట్లా పెట్టేసి నేను తడి బట్ట పైన ఇలా అన్నీ ఒత్తేసి వేస్తాను. అట్లా అంటే చేతిలోకి వచ్చేస్తుందనమాట. ఆయిల్ కాగింది, వేసేస్తున్నాను. చాలా చాలా ఈజీ అండి ఈ మురుకులు చేయడము. ఇంట్లో ఎప్పుడు బియ్యం పిండి ఉంటుంది. పుట్నాలు ఉంటాయి గదా! 2 మిక్సీ. హ్మ్. ఎప్పుడు నేను బియ్యం పిండి రెడీగా పెట్టుకుంటాననమాట. ఇంక పుట్నాలు మిక్సీకైనా వేసేస్తాను. ఇలా 3 రంధ్రాల గిన్నెలు పెట్టాను నేను. ఈ గిన్నెలో 3 రంధ్రాలదైతే ఈజీగా బాగా పడుతుందనమాట. అలా తీసేసి పైకొచ్చిన పిండిని పెట్టి ఒత్తేయడమే. చాలా చాలా ఈజీ అండ్ టేస్టీ మురుకులండి. చూడండి కరకరలాడుతూ ఎంత మంచి కలర్ ఉన్నాయో, తెల్లగా నువ్వులు కనిపిస్తున్నాయి. నువ్వులు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దీంతో వేసినందుకు. పంటి కింద పడితే చాలా బాగా ఉంటుంది. వాము మనకు డైజెస్ట్ కావడానికి బాగా ఉపయోగపడుతుంది. కరకరలాడే మురుకులు రెడీ అయిపోయాయి. ఇలా అన్నీ ఒకేసారి ఒత్తేసి పెట్టుకొని చేసేస్తాననమాట. ఈజీగా వచ్చేస్తాయండి. అలా చెయ్యి టచ్ చేస్తేనే అంటేసుకుంటుంది. గోళంలో వేసేయడమే. ఎంతో టేస్టీ కమ్మనైన మురుకులు అన్నమాట. చేయడం ఈజీనే. క్రిస్పీగా చాలా చాలా బాగా వస్తాయి. కొంచెం వేడి నూనె వేసి మనం పిండిని పిసికేటప్పుడే వేసాం గాబట్టి, చూడండి ఎంత మంచి కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. చాలా చాలా బావున్నాయి. కరకరలాడుతూ ఎంతో టేస్టీ అయిన మురుకులు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక స్టీల్ డబ్బా తీసుకొని టైట్‌గా ఉండే మూత, మళ్ళీ చల్లబడతాయి. చలికాలం గదా! కొంచెం తొందరగా ఇదైతాయన్నమాట. అందుకని మంచి కంటైనర్‌లో గట్టిగా మూత బాగా ఉన్న కంటైనర్‌లో పెట్టి మూత పెట్టేస్తే పిల్లలొచ్చారు సంక్రాంతికి. వాళ్ళకి ఈ చిరుతిండ్లు ఉండాలనమాట. సంక్రాంతి అంటేనే పిండి వంటలు కదా! అరిసెలు గూడా చేస్తాను. ఇవి అరిసెలు 2 ఈ సంక్రాంతి పండక్కి. మా ఇంట్లో స్వీట్ అంత తినరండి. హాటే తింటారెక్కువ. అందుకని ఎక్కువ ఇవే చేస్తాను. హాటే ఎక్కువ చేస్తాను. మీకు గూడా నచ్చింటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ మై వీడియో. అంతే.